అలా పాజిటివ్ వైబ్ ఉంటుంది తన చుట్టూ. ఫోన్ చేసి, అబ్బాయి ఎక్కడున్నావు? నేను ఎక్కువ అంటే ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది, అబ్బాయి ఏమైనా ఉందా అంతవరకే, కానీ ఇబ్బంది పెట్టే అంత దూరం అయితే వెళ్ళదు. దానికి మించిన ఒక ఏమో అనిల్ అంటే ఒక పిచ్చి ప్రేమ. అంతేగాని అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో మనం సినిమా, నాతో ఒక సినిమా చేయి, ఇట్లాంటి కన్నా కూడా దాన్ని మించినటువంటి ఏదో ఒక తెలియని ఒక బ్లడ్ రిలేషన్ మాదిరి అనమాట. పైగా తను ఎప్పుడూ ఇబ్బంది పడొద్దు అని ఎక్కువ కోరుకుంటాను. తన సక్సెస్ని డెఫినెట్గా మా అనిల్కి తెలుసు. తన పబ్లిసిటీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను బలంగా కోరుకుంటా, ఎట్టి పరిస్థితులు ఎక్కడా కూడా ఒక నెగిటివ్ థాట్ రాకూడదు ఎవరికి కూడా అనేది. ఎందుకంటే తనంత మంచివాడు కాబట్టి, లేకపోతే రాదేమో. తనంత మంచివాడు, మంచి టెక్నీషియన్, మంచి టాలెంటెడ్. బాస్కి ఆల్ టైమ్ రికార్డ్ ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఇంకా చాలా హిట్లు ఇస్తాండి. ఈవి గారు, మీరు కృష్ణారెడ్డి గారు ఎలాగైతే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నంతవరకు ఎలా హిట్లు కొట్టారో, ఖచ్చితంగా నాన్ స్టాప్ హిట్లు ఖచ్చితంగా కొడతాడు. మనం చూస్తాం భవిష్యత్తులో. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అట్లా లోపలికి వస్తున్నప్పుడు అక్కడ ఫోటో ఉంటుంది అనిల్ది, కింద చాలా ఫోటోలు ఉన్నాయి, కానీ ఆ ఫోటోలు చూసినప్పుడు అనిపించింది, అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడు అనుకున్నా. అన్నా ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎవరు ఏం కావాలనేది కళామ తల్లి నిర్ణయిస్తుంది. జస్ట్ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు అట్లా లోపలికి వచ్చినప్పుడు. అదే చెప్పా ఇక్కడ కూర్చున్నప్పుడు, ఎందుకో అనిపించింది అని చెప్పాను. ఖచ్చితంగా అవ్వాలండి. వాళ్ళ తమిళ్లో అందరూ డైరెక్టర్లు చాలామంది హీరోలుగా చేస్తున్నారు, ఎందుకు అవ్వకూడదు? అయితే తప్పేంటి? ఆర్టిస్టులు డైరెక్టర్లు అవ్వచ్చు. రామారావు గారు హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేకప్ మ్యాను, ఎన్ని చేశాడు రామారావు గారు. ఇచ్చేయి సినిమా రీమేక్ కూడా చెప్పాను ఇందాకనే. ఇచ్చేసాయి. అలీ గారు ప్రొడ్యూసర్గా. అమ్మ హీరో ఎవరో చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జిద్ద మొదలు పెడతారు, లేనిపోయింది ఎందుకు మనకి వాళ్ళ. సో థ్యాంక్ యూ అండి. నా సినిమా గురించి మాట్లాడేదాన్ని నేనైతే మాత్రం ఒకటి గ్యారంటీ చెప్పగలను. నేను నిర్మాతగా నాకు బాపినీడి గారు ఒక బాధ్యత అప్పచెప్పారు. కథ విని సాయి గారు వాళ్ళ టీం ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. నేను ఖర్చు దగ్గరైనా, మేకింగ్ దగ్గరైనా, ఎక్కడైనా సరే వాళ్ళు నాకు బాధ్యత అప్పచెప్పిన దాన్ని నేను ఒక టీచర్లాగా బిహేవ్ చేశా. ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు. ఏ విషయంలోనైనా, ఏ సీన్ అయినా ఒకవేళ బాగాలేదు తీసిందంటే మళ్ళీ తీయాల్సిందే. అలా కూడా తీసాం. యాక్చువల్గా ఈ సినిమాలో సాంగ్ లేదు, కానీ ఆ సాంగ్ నన్ను హాంట్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఆ పాయ అనే సాంగ్ ఎట్లా ఎవరికి కూడా ఈ సినిమాలో సాంగ్ అనే ఫీలింగ్ లేదు. నేను అన్నాను, సిచ్యువేషన్ ఇది బాగానే ఉంటుందేమో చూడండి అన్న. అందరికీ నచ్చింది, ఇంక్లూడింగ్ సాయి గారు. ఈ సినిమాలో ఏ పని చేసినా, డైరెక్టర్లు అయినా సరే, ఆర్టిస్టులైనా సరే, టెక్నీషియన్లు అయినా సరే, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్. అలాగే చేశాను ఈ సినిమాని. అలాగే వాళ్ళు నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో, ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు, సెట్కి రాలేదు. అలాంటప్పుడు ఇంకా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పడింది. మా నితిన్ గారు కానీ, అలాగే మన సాయి కిషోరు, సుహృత్తు, వీళ్ళందరూ కూడా మాకు ప్రమోషన్స్కి వచ్చేసరికి, మనవాడి పేరు మర్చిపోతాను, మార్కెటింగ్ యువకాంత్ తను, అలాగే ఇంకా మా మహా అయితే ఇప్పుడు 1990s నుంచి పరిచయం నాకు. అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఒక పెద్ద టీం వర్క్ కంపెనీ అండి. అంతేగాని అక్కడ ఎవ్వరు బాస్లు అవి ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. అలాంటి ఒక కంపెనీతో నాకు ఎప్పటికీ విడదీయలేని బంధం ఏర్పడింది. ముఖ్యంగా దీనికి కారకులు బాపినీడి గారు. ఆయన ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాను. ఆయన ఒక మాట అనబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మళ్ళీ ఆర్టిస్ట్